ఈ గార్డెన్ పిల్ల ఏం చేస్తుందో చూద్దాం. ఏ వల్లి, ఏం చేస్తున్నావు వల్లి? గార్డెన్లో పనిచేస్తున్నా. గ్రీన్ పీస్ మొన్న నాటాం కదా, వాటికి తాళ్ళు అయితే కడుతున్నాను సపోర్ట్ కోసం అని. అలా చేస్తే ఏమవుద్ది? తీగలన్నీ పాకుతాయి వైర్ పైన. ఓకే, గుడ్. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మార్నింగే గార్డెన్లో అయితే పని చేసేస్తున్నాను నేను. ప్రతిరోజు ఈవినింగ్ అయితే వర్షం అవుతుంది, పని చేయలేకపోతున్నాము. అందుకే ఈరోజు మార్నింగ్ వచ్చాము. ఇంకొన్ని పనులు అయితే ఉన్నాయి. కొన్ని మొక్కలు కూడా కొనుక్కొని వచ్చాం కదా, అవన్నీ నాటాలనుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి, గార్డెన్లో పని చేసి అలసిపోయి ఎండకి తట్టుకోలేక ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మొక్కలు నాటుకోవడానికి కోసమని మట్టి కంపోస్ట్ కలిపిన మిశ్రమాన్ని అయితే పాట్స్లో నింపేసుకుంటున్నాను. ఈరోజు మేము కొనుక్కొని వచ్చిన మొక్కలు అయితే ఇవేనండి, నూలుకోల్ మొక్కలు. కొంచెం వెరైటీగా అనిపించాయి, పర్పుల్ కలర్లో ఉన్నాయి. అవి ట్రై చేద్దామని తెచ్చాను. కొన్ని టమోటోస్ కూడా తీసుకువచ్చాం, అది కూడా 3 వెరైటీస్లో ఉన్నాయి టమోటో మొక్కలు. అయితే చూడాలి ఎలా అవుతాయో కాయలు. మరి నేను ఇంట్లో టమోటోస్ నుంచి కొన్ని విత్తనాలు అయితే తీసి వేశాను. ఆ మొక్కలు అయితే ఇంకా పెరగలేదండి. ఇక్కడ సమ్మర్ తొందరగా వచ్చేసింది కదా ఈసారి, ఇంకా దానికోసం వెయిట్ చేస్తే అవ్వదని ఇంకా బయట నుండి తీసుకువచ్చాం. మీలో ఎంతమంది ఇలా టమోటోస్ నుండి విత్తనాలు తీసి మొక్కలు వేస్తుంటారో కామెంట్స్లో చెప్పగలరు. నేను ప్రతి ఇయర్ వేస్తుంటానండి టమోటోస్ నుండి తీసిన విత్తనాలే. అదే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కిచెన్ నుండే స్టార్ట్ చేయాలి అనుకుంటాం కదా, అదే ఆ పనినే నేను చేస్తుంటానండి. నేను బియ్యం బ్యాగ్ని ఇలా వాడేసుకుంటున్నాను, టమాటో మొక్కల్ని నాటేస్తున్నాను. చూడండి, మీరు కూడా అలా ట్రై చేయండి, మనీ సేవ్ చేయొచ్చండి. ఈ నూలుకోల్ మొక్కల్ని మీ ఊళ్ళో ఏమంటారో చెప్పండి. మా ఊళ్ళో అయితే కోపి దుంపలు అంటారు. ఇది క్యాబేజ్ ఫ్యామిలీకి చెందిందే కాబట్టి ఇంకా కోపి దుంపలని అంటారండి. ఇవి కొండ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా అవుతాయి, కానీ ఇక్కడ యూకేలో కూడా బాగానే అవుతున్నాయండి. మేము ఫస్ట్ టైం ఈ మొక్కలను అయితే నాటుతున్నాం, చూడాలి ఎలా అవుతాయో. దీన్నైతే నేను చిన్న పాటే తీసుకున్నాను, దీనికి మరీ అంత పెద్ద పాట్లో అవసరం లేదండి, దుంపే కదా అవుతుంది, అందుకని చిన్న పాట్లో నాటుకుంటున్నాం. నేను యూకే వచ్చిన తర్వాత చాలా విషయాలను అయితే నేర్చుకున్నానండి. ముందుగా ఈ గార్డెనింగ్ పనులు అయితే చాలా ఎక్కువగా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి గార్డెనింగ్ అలవాటు ఉంది, కానీ యూకే వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా చాలా విషయాల్లో అవగాహన కొంచెం ఎక్కువైందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి కామెంట్స్ రూపంలో. నేను ప్రతి వారం 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. నా గార్డెన్ అప్డేట్స్ తెలుసుకోవాలి అని ఉందంటే నా వీడియోస్ మీరు తప్పకుండా ఫాలో అవుతుండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.